వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అది ఒక ప్రశాంతమైన ఉదయం, కానీ ఆ బస్తీ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దూరంగా వినిపిస్తున్న జేసీబీ యంత్రాల రోద వారి పాలిట మృత్యుఘోషలా వినిపిస్తోంది. సెకండ్ల వ్యవధిలోనే వందలాది కలలు, ఏళ్లనాటి కష్టం, పేదల గూడు మట్టిపాలయ్యాయి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కట్టడమే అనుకున్న పాలకులు అట్టడుగున ఉన్న పేదవాడి సొంతింటి కలపై బుల్డోజర్లు ఎక్కించారు. హైడ్రా ఆపరేషన్ పేరుతో రాజధాని శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. చెరువుల పునరుద్ధరణ అంటూ రంగంలోకి దిగిన అధికారులు నిబంధనల సాకుతో పేదల ఇళ్లను ఇష్టానుసారం నేలమట్టం చేస్తున్నారు. నోటీసులు లేవు, ప్రత్యామ్నాయం అంతకన్నా లేదు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కుటుంబాలు, పసిపిల్లలను చంకన వేసుకుని ఏడుస్తున్న తల్లులు, దిక్కుతోచని స్థితిలో వృద్ధులు. ఇది చెరువుల ప్రక్షాళన లేక పేదల ప్రాణాలతో చెలగాటమా అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తోంది. నగరాల్లో అభివృద్ధి పేరుతో జరిగేది ప్రణాళిక, కానీ కొన్నిసార్లు అదే అభివృద్ధి పేరుతో పేదల జీవితాల్లో నడిచేది నిర్దాక్షిణ్యమైన దెబ్బ. నగరంలోని చిన్న చిన్న బస్తీల్లో ఇది ఇటీవల కనిపించిన వాస్తవం. చెరువుల ఆక్రమణల పేరుతో అధికారులు ఉదయం వరకు ప్రజల రాకపోకలు, సందడితో కళకళ్లాడిన ఇళ్లను సాయంత్రానికి మట్టిగడ్డల్లా మార్చేశారు. ఆ రాళ్ల కుప్పల్లో పేదల ఆశలు, భయాలు, కలలు అన్నీ కూలిపోయాయి. హైడ్రా ఆపరేషన్ పేరుతో స్థానిక పరిపాలన బుల్డోజర్లు తీసుకొచ్చింది. కానీ ఆ యాక్షన్లో అక్రమాలు వెతకటం కంటే ముందుగా పేదల ఇళ్లే లక్ష్యంగా మారాయి. పేర్లు చూసుకోలేదు, చిరునామాలు చెక్ చేయలేదు, ఎవరి ఇల్లు అని కూడా ఆలోచించలేదు. నోటీసులు లేకుండా, ప్రత్యామ్నాయం లేకుండా జరిపిన ఈ కూల్చివేతలతో బస్తీ అంతా ఆందోళనలో పడిపోయింది. చెరువును కాపాడాల్సిందే, కానీ ముందుగా కాపాడిన ఇల్లు ఒక అంచు నుంచి మరో అంచు వరకు బుల్డోజర్లు వెళ్లిన ప్రతి చోట కనిపించింది ఒకే దృశ్యం. ఆందోళనతో పిల్లలను ఎత్తుకుని నిలబడ్డ తల్లి, దిక్కుతోచని ముసలమ్మ, దెబ్బతిన్న గోడల మధ్య కూర్చున్న కుటుంబాలు. మా తప్పేంటి అన్న ప్రశ్నలు గాల్లో తేలిపోయాయి. ఈ ప్రశ్నలకు సమాధానం అడిగే వారి కళ్లల్లో భయం, నమ్మకం కోల్పోయిన బాధ. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాధితుల గొంతుకుగా రంగప్రవేశం చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేవలం పరామర్శ కోసం వెళ్లిన నాయకురాలిలా కాకుండా పేదల పక్షాన నిలబడే ఒక యోధిరాలిలా ఆమె ఆ శిథిలాల మధ్య నిలబడ్డారు. బుల్డోజర్ల గర్జన ముందు ఆమె నిలదీసిన తీరు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. చెరువులను కాపాడటం అంటే పేదల పొట్టకొట్టడమేనా? రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, పన్నులు కడుతున్నారు, కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ప్రభుత్వం నిద్రపోయిందా? ఈ రోజు ఒక్కసారిగా వచ్చి గూడు చెడగొట్టడానికి మీ మనసు ఎలా ఒప్పింది అంటూ సబితా ఇంద్రారెడ్డి గర్జించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గత ప్రభుత్వ పాలనను గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో మురికివాడల అభివృద్ధి అంటే కూల్చడం కాదు, నిర్మించడం అని చాటి చెప్పారు. ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పేదల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత బీఆర్ఎస్ది. కానీ నేడు హైడ్రా అనే అస్త్రంతో సామాన్యుడిపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. పట్టాలున్న ఇళ్లను కూడా కూల్చడం వెనుక ఉన్న రాజకీయ కుట్రలను ఆమె బహిర్గతం చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి సబితా ప్రజలతో ఒక్కొక్కరితో మాట్లాడారు. కొందరి పత్రాలు పరిశీలించారు. ఎవరి ఇల్లు ఎప్పుడు నిర్మించారో, ఎంత ఖర్చు చేసి కట్టుకున్నారో అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలు చూపిన ఫోటోలను ఆమె తీసుకుని వివరాలన్నీ రాసుకున్నారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదు, ఇది ఒక నాయకురాలి బాధ్యత. ఇది ఒక నాయకురాలి బాధ్యత. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఈ పోరాటంలో జత కలిశాయి. ఇది కేవలం ఒక బస్తీ సమస్య కాదు, ఇది తెలంగాణలో పేదవాడి మనుగడ ప్రశ్న. పునరావాసం చూపకుండా వారి కనీస హక్కులను కాలరాస్తూ ముందుకు వెళితే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్రమ కట్టడాల ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సబితా ఇంద్రారెడ్డి సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. ఇది ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. హైడ్రా పేరుతో పేదలపై జరిగే ప్రతి అన్యాయానికి పార్టీ అడ్డుగా నిలుస్తుందని చెప్పారు. బుల్డోజర్లతో గోడలు కూల్చవచ్చు, కానీ ప్రజల గొంతుకలను కాదు, వారి గుండెల్లో ఉన్న ధైర్యం కాదు. ఆ గొంతుకలకు ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచారు. ఈ సంఘటన ఒకరోజు జరిగిన హడావిడి కాదు, ఇది పేదల హక్కుల కోసం మళ్లీ మొదలైన రాజకీయ పోరాటం. ఇల్లు కూల్చడం సులభమేమో, కానీ జీవితాలను మళ్లీ నిర్మించడం చాలా కష్టం. ఆ కష్టమైన పనిని ఒకప్పుడు చేసింది బీఆర్ఎస్. పేదవాడి కళ్లల్లో కన్నీరు రేపు ప్రభుత్వానికి శాపంగా మారబోతోందా? సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మొదలైన ఈ పోరాటం ఎలాంటి మలుపు తిరగబోతోంది? బుల్డోజర్ల వేగం తగ్గుతుందా, లేక రాజకీయ సెగలు మరింత రాజుకుంటాయా? వేచి చూడాలి.